అల్వాల్ సర్కిల్ లో ఫీజు పెంపుకు నిరసనగా స్టూడెంట్ యూనియన్ లీడర్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. విద్యారంగంలో పటిష్టమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంఘాలు కలిసి బంద్కు పిలుపునిచ్చారు. పిలుపుకు ఉపకార వేతనాలు సకాలంలో చెల్లించడంతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలంటూ అన్ని జిల్లా విద్యా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా అల్వాల్ సర్కిల్లోని కళాశాలల ఫీజు పెంపుకు నిరసిస్తూ స్టూడెంట్ యూనియన్ లీడర్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. కొన్ని జిల్లాల్లో విద్యా సంఘాల నాయకులు అక్రమంగా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న సమస్యలు పరిష్కరించకపోగా ప్రభుత్వ నిర్బంధనాలలో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుందని వారు చెప్పారు. ఎంత నిర్బంధించినా సరే, ఆటంకాలు కలగజేసినా సరే బంద్ను విజయవంతం చేస్తామంటూ వారు తెలిపారు. ఫీజుల నియంత్రణ చట్టం చేస్తానని చెప్పి దానికి కమిటీ వేసి కాలయాపన చేస్తుందని, ఏ రాష్ట్రంలో లేనన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు తెలంగాణలో ఉన్నాయని, ఫీజుల దోపిడీని విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారని, కనీస చర్యలు లేవని వారు అన్నారు. గత 3 ఏళ్లుగా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం ఎలాంటి చిత్తశుద్ధి చూపడం లేదంటూ వారు ఆరోపించారు. ఈ సందర్భంగా స్టూడెంట్ యూనియన్ లీడర్ విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ కళాశాల యాజమాన్యాలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ ఫీజులను తగ్గించాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు, కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థల బంద్కు బీసీ విద్యార్థుల సంఘంతో పాటు 8 అనుబంధ సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలతో పాటు 8 అనుబంధ సంఘాలు బంద్కు పిలిపించాము. నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఈ కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ నేటికి అధికంగా మారి విద్యార్థుల భవిష్యత్తును మరి వారి తల్లిదండ్రులను పూర్తి దిగ్బంధంలో నిలిచింది. నేటి విద్యా వ్యవస్థలో, కార్పొరేట్ వ్యవస్థలో ఇటు చైతన్య, నారాయణ వివిధ రకాల పేర్ల విద్యా వ్యాపారంగా మార్చి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కల్తీ ఎరువులు మరియు కల్తీ విత్తనాలను తయారు చేసిన వాళ్ళని, ఆహార పదార్థాలు తయారు చేసిన వాళ్ళని పీడియాక్ట్ ఏ విధంగా పెడుతున్నారో ఈరోజు విద్యా వ్యవస్థను ఒక వ్యాపారంగా మార్చి, విద్యా వ్యవస్థను ఈరోజు ఒక పూర్తి స్థాయి వ్యాపారంగా మార్చి దాంట్లో విద్యార్థులను బలి తీసుకుంటున్న ఈ కార్పొరేట్ వ్యవస్థను వారిపై కూడా పీడియాక్టులు పెట్టాలి. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు గవర్నమెంట్ ఆర్టికల్ 42 జీవో ప్రకారము రూరల్ విద్యా సంస్థలో 10,800 6వ క్లాస్ నుంచి 1వ క్లాస్ నుంచి 6వ క్లాస్ దాకా, ఇటు సిటీలో అయితే 8,000 రూపాయలు, మళ్ళీ 7వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా 12,000 రూపాయలు మాత్రమే గవర్నమెంట్ జీవో ఉంది. ఈరోజు విచ్చలవిడి ఓపీడీ, ఐఐటి, ఈఐటి పేర్లతో లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. ఈరోజు ఇంకోటి, ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఇప్పటికే ఈ విద్యార్థులు ఫీజులు కట్టలేక, వారి తల్లిదండ్రులు ఉపాధి లేక ఫీజులు కట్టలేక వాళ్ళుంటే ప్రభుత్వం డిగ్రీ ఫీజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం ఎంతో బాధాకరం. 25,000 రూపాయలు డిగ్రీ ఫీజులు కట్టాలంటే ఒక పేదోడు ఎడికెళ్ళి కట్టగలుగుతాడు. అలాగే స్కాలర్షిప్లు రాక గత ఏడాది రాలే, దానికన్నా ముందు ఏడాది రాలే. ఇప్పుడు ఇంకా ఈ విద్యాభారంతో చాలా అధికంగా అయిపోయింది. సీఎం కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారు, మన రాష్ట్రం వస్తుంది, మన పాలన వస్తుంది, ఈ ఆంధ్ర కాలేజీలు పోతాయి, మన పైసలన్నీ కోదాలు ఆడుతున్నాయి, మనమంతా బాగుపడతాం అన్నారు. కానీ ఈరోజు ఆ చైతన్య నారాయణని ఒక పెద్ద కుంభకోణంగా, ఒక 400-500 కోట్ల కుంభకోణంగా తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, విద్యా హక్కు చట్టం కావచ్చు, ఫీజు నియంత్రణ చట్టం కావచ్చు, చట్టాలన్నీ కేవలం పత్రికలు ఎందుకు పరిమితం అవుతున్నాయి? అత్యంత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎటుపోయింది? దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేదు? ఎస్సీ ఎస్టీ బీసీల కన్నా కావాల్సిన వాటా ఎందుకు వస్తలేదు? ఈరోజు గల్లీకో విద్యా వ్యవస్థలు మొదలుస్తున్నాయి, గల్లీకో కార్పొరేట్ కాలేజ్ వస్తుంది. ఈ విచ్చలవిడి ప్రైవేటీకరణ ఎందుకు అవుతుంది? ఈ ప్రైవేటీకరణ తెలంగాణలో ఎందుకు? విద్యార్థులకు చదువు రాని, విద్యార్థులు చదువుకొని బంగారు తెలంగాణ ఎలా నిర్మాణం అవుతుంది? మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు ఒక ఎవరు చేయలేని ఆలోచన, ఎక్కలేని ఆలోచన, J2P ఉచిత విద్య అని హామీ ఇచ్చారు. ఆ రోజు విద్యార్థులమంతా ఎంతో సంతోషంగా, ఆహ్లాదకరంగా ఈ తెలంగాణ రాష్ట్రం అటు విద్యా శాతంలో కేరళను మించిపోతుంది, ఈ దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా విద్యా వ్యవస్థ మొదలైందని మేము అనుకున్నాం. అయినప్పటికీ ఈ ఈరోజు మనం చూస్తే రాష్ట్రం వచ్చినప్పటి నుంచి 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుడు కేవలం ఫీజులు. ఒక వైపు ఫీజులు కట్టలేక, అయిపోయిన కోర్సులకు ఫీజులు కట్టక, సర్టిఫికెట్లు తీసుకోలేక ఎంతో ఇబ్బందులు ఉన్నారు. ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రజాప్రతినిధులుగా చెప్పుకునే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళకే ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకొని బి కేటగిరీ సీట్లు ఒక్కటి కూడా
డొనేషన్ లేకుండా ఫిల్ చేయాలి. కానీ విచ్చలవిడి డొనేషన్లు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు డొనేషన్లు తీసుకొని ఎవరైతే మైకుల ముందు మాట్లాడుతున్నారో, ఎవరైతే జీవోలు తీసే ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్నారో వాళ్ళే విచ్చలవిడి అమ్ముడు మొదలుపెట్టారు. దీనికి మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, వీళ్ళపైన స్పెషల్ విజిలెన్స్ ఏ విధంగా అయితే ఈరోజు డ్రగ్స్ కేసులో నిందితులను సిక్కేసిరో ఈ విద్యా వ్యవస్థల పైన కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఈ ఫీజులు అధికంగా వసూలు చేస్తున్న ఫీజుల పైన ఖచ్చితంగా పీడీ యాక్టులు పెట్టాలి. విచ్చలవిడి పర్మిషన్లు లేకుండా, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, కనీస ల్యాబొరేటరీలు లేకుండా ఈరోజు బైపీసీ ఎంపీసీ బీఎస్సీ కోర్సులకు కనీస ల్యాబొరేటరీలు ఏమున్నాయి? ఒక కోళ్ల ఫారంలలో కూడా కాలేజీలు నడిపే వ్యవస్థ తెలంగాణ